హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ట్రేడర్ బక్స్ ఛానల్. మరొక కొత్త లెవెల్స్తో మీ ముందున్నాను. సో నిన్నటి వీడియోనైతే అందరూ చాలా బాగా చూశారు. సో చూసి చాలామందికి కూడా అర్థమవుతుందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే మనం సింప్లిఫైడ్గా చేసి ప్రతి సబ్జెక్ట్ని చెప్తున్నాం కాబట్టి ఈరోజు కూడా స్కిప్ చేయకుండా చూడండి. చాలా మంచి మ్యాటర్స్ అయితే ఇందులో ఉన్నాయి. కొందరు ట్రెండ్ ఐడెంటిఫికేషన్ ఎలా చేయాలి అని అడుగుతున్నారు, కొందరు బ్రేక్అవుట్ ట్రేడ్ని ఎలా ఐడెంటిఫికేషన్ చేయాలని అడుగుతున్నారు. మెల్లగా నేను ఒక్కొక్క సబ్జెక్ట్ గురించి అయితే చెప్పుకుంటూ వస్తాను. ఎందుకంటే మనం రోజు చేసేది, రోజు మార్కెట్ ఏ విధంగా బిహేవ్ చేస్తుంది, దాని సైకాలజీ ఏంటి అని చెప్పేసి మనమైతే ట్రేడ్స్ అయితే చేయడం జరుగుతుంది. అంటే వీడియోస్ కూడా అదే విధంగా చేయడం జరుగుతుంది. సో ఎందుకు అంటే ఎక్స్ప్లెనేషన్ వల్ల ఏమొస్తుందంటే మీరు వింటూ ఉన్నప్పుడు మార్కెట్లో మీకు సింపుల్గా అర్థం అవ్వడానికి అయితే అవకాశం అయితే ఉంది. ఎందుకంటే ఇప్పుడు అందరూ ప్యాటర్న్ ఐడెంటిఫికేషన్ రన్నింగ్ మార్కెట్లో చేయలేకపోతారు. కానీ మనం రన్నింగ్ మార్కెట్లో కూడా ప్యాటర్న్ ఐడెంటిఫికేషన్ ఎలా చేస్తాము, ఏ క్యాండిల్ బిహేవియర్ ఏ విధంగా బిహేవ్ చేస్తుందని ఎలా లైన్స్ డ్రా చేస్తాం, అంటే సపోర్ట్ రెసిస్టెంట్లు ఏ విధంగా డ్రా చేస్తాం అనే అన్నీ కూడా క్లియర్గా ఎక్స్ప్లెనేషన్ అయితే చేసుకుందాము. సో ఈరోజు మార్కెట్ చూస్తే గ్యాప్ అప్లో ఓపెన్ అయింది. నిన్న మార్కెట్ చూస్తే నిన్న ఫుల్ బుల్లిష్లో మార్కెట్ క్లోజ్ అయింది. సో మీకు అందరికీ ఇది క్లియర్గా అర్థం అవ్వాలంటే చిన్న హోంవర్క్ ఏంటంటే, నిన్న మార్కెట్ని మీరు వెళ్ళి వన్ డేలో పెట్టి చూడండి. వన్ డేలో మంచి బుల్లిష్ క్యాండిల్ అయితే ఫామ్ అవ్వడం జరిగింది. జనరల్గా తెలిసిందేముంది, అందరికీ మంచి బుల్లిష్ క్యాండిల్ ఫామ్ అవుతే గ్యాప్ అప్లో మార్కెట్ ఓపెన్ అవుతుంది. అది జనరల్ సెన్స్ అనమాట. ఎందుకంటే హ్యూజ్ బయర్స్ ఉన్నప్పుడు గ్యాప్ డౌన్ అనేది చాలా తక్కువగా అవుతుంది, అది ట్రాపింగ్ జరిగినప్పుడు అవుతుంది. కానీ జనరల్గా అయ్యేది ఏంటి అంటే పైకే ఓపెన్ అవుతుంది. ఈరోజు మార్కెట్ పైన ఓపెన్ అవడంతోనే రిజెక్ట్ అయింది మార్కెట్. సో రిజెక్షన్ ఏ విధంగా వచ్చింది చూడండి. ఒక బేరిష్ క్యాండిల్ క్లియర్గా కనపడుతుంది మనకు. ఒక బేరిష్ క్యాండిల్ ఇక్కడ నేను డ్రా చేస్తాను, ఒక్క నిమిషం. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఒక బేరిష్ క్యాండిల్ అయితే ఫామ్ అయింది. సో ఇది 1 మినిట్లోనే ఇంత పెద్ద క్యాండిల్ ఫామ్ అయింది కాబట్టి మనమైతే దీన్ని అయితే తీసుకోలేము. కాబట్టి కొంచెం వెయిట్ చేద్దాం అనమాట. ఏంటి అసలు మార్కెట్ ఏం చెప్తుందని వెయిట్ చేస్తే మనకు తెలుస్తుంది ఏంటంటే, అంత పెద్ద బేరిష్ క్యాండిల్ ఫామ్ అయినప్పుడు జనరల్గా మనకు మార్కెట్ అనేది కింద పడుతూ ఉంటుంది అన్నమాట. ఎందుకు కింద పడుతుంది, ఎక్కడి వరకు పడుతుంది అన్నది సెకండరీ విషయం. మనం సింపుల్ ఐడెంటిఫికేషన్ చూస్తున్నాం కాబట్టి మనం చూద్దాం. ఇప్పుడు మనకు పీఈ ట్రేడ్ దొరకలేదు అనుకోండి, ఎందుకంటే ఇందులో మీరు కొంచెం ఎక్స్పర్ట్ అయితే అది మీరు ట్రేడ్ ఎలా కొట్టాలి, ఎంతవరకే టార్గెట్ తీసుకోవాలనేది తెలుస్తుంది అనమాట. నిన్న మార్కెట్ వెళ్తూ లోవర్ హై ఫామ్ చేసుకుంటూ ఒక దగ్గరకు వచ్చేసి ఒక ట్రెండ్ అయితే ఫామ్ చేసి వెళ్ళిపోయింది. తర్వాత మార్కెట్ అనేది ఆ ట్రెండ్ దగ్గరకు వచ్చింది. సో ఈ ట్రెండ్ దగ్గరకు వచ్చినప్పుడు మనం ఎలా డెసిషన్ తీసుకొని ట్రేడ్ తీసుకోవాలి, ఇంకొంచెం సపోర్ట్కి అయితే ఇంకా కిందికి ఉంది కదా, మీరు అంటారు కదా సపోర్ట్ దగ్గరనే రెసిస్టెంట్ దగ్గరనే ట్రేడ్స్ తీసుకోవాలని చెప్పేసి నేను ప్రతి వీడియోలో చెప్తారు కదా అని మీరు అనొచ్చు. సో ఏంటంటే ఇక్కడ జరుగుతున్న సిచ్యువేషన్ అంటే మార్కెట్ బిహేవియర్ని కూడా మనం అర్థం చేసుకోవాలి. మార్కెట్ బిహేవియర్ ఏ విధంగా జరుగుతుంది, ఇప్పుడు ట్రెండ్ అనేది అప్పర్ ట్రెండ్లో ఉండడానికి కారణం ఏంటి అంటే టెంపరవరీగా ఏంటి అంటే గత కొద్ది రోజుల నుంచి చూస్తుంటే మార్కెట్ పైకి మాత్రమే వస్తుంది. మీకు క్లియర్గా అర్థమవుతుందని నేను అనుకుంటున్నాను, చూపిస్తాను చూడండి క్లియర్గా. ఇక్కడ నుంచి చూడండి, నిన్నటి మార్కెట్ చూడండి, మొన్నటి మార్కెట్ చూడండి. సో మొన్నటి మార్కెట్ చూడండి, ఎక్కడ ఓపెన్ అయిందో అక్కడి నుంచి అక్కడి వరకు లో అయితే క్రియేట్ చేస్తా, అంటే దాన్ని బ్రేక్ చేయకుండా పైకి అయితే వెళ్తూ ఉంది చూడండి. ఇక్కడ కనపడుతుంది కదా మీకు క్లియర్గా. అంటే మార్కెట్ గత కొద్ది రోజుల నుంచి పాజిటివ్ ట్రెండ్లోనే ఉందన్నమాట. సో ఈ పాజిటివ్ ట్రెండ్ అంత ఈజీగా క్లోజ్ అవ్వదు కాబట్టి మనమైతే ట్రెండ్ ఐడెంటిఫికేషన్ పాజిటివ్ సైడే చూడాలి, అది టెంపరవరీగానే చూడాలి. సో ఇప్పుడు పాజిటివ్గా ఉంది కాబట్టి నిన్న కండిషన్ ఏంటి, నిన్న కండిషన్ ట్రెండ్ అనేది బుల్లిష్లో ఉంది. సో ఈరోజు కూడా మ్యాక్సిమము బేరిష్ అవ్వడానికి ఛాన్సెస్ తక్కువగా ఉంటాయి. ఎందుకంటే నిన్న లోని ఏదైతే లో క్రియేట్ చేసిందో, అంటే స్టార్టింగ్ పాయింట్ ఎక్కడైతే ఉందో, సో ఆ పాయింట్ని బ్రేక్ చేస్తే మాత్రమే ట్రెండ్ అనేది చేంజ్ అవ్వడం జరుగుతుంది. సో ట్రెండ్ పాజిటివ్ ఉంది కాబట్టి మనం పాజిటివ్ ట్రేడ్సే ఐడెంటిఫై చేయాలి. మార్కెట్ అయితే చూడండి ఓపెన్ అవ్వడం గ్యాప్ అప్లో ఓపెన్ అయింది, రెసిస్టెంట్ దగ్గరలో ఓపెన్ అయింది ఫ్రెండ్స్, మన రెసిస్టెంట్ దగ్గరలో. సో రెసిస్టెంట్ దగ్గరలో ఓపెన్ అయింది కాబట్టి మార్కెట్ జనరల్గా ఫాల్ అయింది. తర్వాత ఏమైంది, కింద ఒక సపోర్ట్ డ్రా చేసాం కదా, అదైతే బ్రేక్ చేసింది ఫ్రెండ్స్. బ్రేక్ చేసి మార్కెట్ కిందికి ఫాల్ అవుతుంది. ఇక్కడ ట్రాప్ అవ్వద్దు అంటే ఏం చూడాలి అంటే, ఇక్కడ ఒక గ్యాప్ ఫిల్లింగ్ అనేది ఉంది. అంటే గ్యాప్ వదిలి మార్కెట్ పైకి వెళ్ళింది కాబట్టి గ్యాప్ ఫిల్లింగ్ దగ్గర జనరల్గా ఏమవుతుంది అంటే అక్కడ నుంచి రివర్సల్ ఛాన్సెస్ అయితే ఉంటాయి. ఎక్కడ గ్యాప్ ఫిల్లింగ్ చూపిస్తాను చూడండి. నిన్న మార్కెట్ క్లియర్గా మనకు ఐడెంటిఫికేషన్ చేసుకుంటే ఈ ఏరియాలో చూడండి క్లియర్గా
మీకు అర్థమవుతుంది కదా, ఈ ఏరియా వరకు గ్యాప్ ఫిల్ అయిపోయింది అనమాట. కింది నుంచి ఒక ట్రెండ్ వస్తుంది, ట్రెండ్ లైన్ కూడా ఒక సపోర్ట్ లాగా వ్యవహారం చేస్తుంది. ఎప్పుడు వ్యవహారం చేస్తుంది అంటే మనము ప్రాపర్గా ట్రెండ్ లైన్ని డ్రా చేసుకున్నప్పుడు ఖచ్చితంగా అదైతే మంచి రిజల్ట్ని అయితే మనకిస్తుంది. అయితే ఇక్కడ ఇదా జరుగుతుంది బ్యాంక్ నిఫ్టీలో. నేను ప్రతిరోజు చెప్తానే ఉంటాను కదా, నేను మూడింటిని చూస్తాను, 3 ఇండెక్స్లని చూస్తాను, ఇండెక్సైస్లని. ఎందుకు చెప్తున్నానంటే ఈ 3 చూడడం వల్ల మనకు ఉపయోగం ఏంటి అంటే, ఇప్పుడు దీంట్లో బ్యాంక్స్ ఉన్నాయి, ఫిన్ నిఫ్టీలో బ్యాంక్స్ కొన్ని ఉన్నాయి స్టాక్స్తో నిఫ్టీ 50లో బ్యాంక్స్తో పాటు స్టాక్స్ కూడా ఉన్నాయి. సో ఏంటంటే బ్యాంక్స్ వెయిటేజ్ ఎక్కువ కాబట్టి సో మనం ఏంటి సేమ్ ఆ 3 డైరెక్షన్లు చూస్తే మనకి ఈజీగా అర్థమవుతుంది ఎలా డైరెక్షన్ మూవ్ అనేది జరుగుతుంది అని చెప్పేసి. సో ఇప్పుడు ఈ టైంలో ఎక్కడ జరిగింది గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, 1 2 3 4th క్యాండిల్, 4 క్యాండిల్స్ ఇక్కడ ఈ విధంగా ఫామ్ అయ్యాయి. అంటే మనం పైకి తీసుకోవడానికి అవకాశం ఏంటి అని చెప్పడానికి మాత్రమే ఈ చిన్న లాజిక్ అనమాట. మీరు చేస్తున్నప్పుడు, మీరు ట్రేడ్ చేస్తున్నప్పుడు మీకు అర్థమవుతుంది. సో నేను చెప్పేది ఏంటంటే క్లియర్గా చూడండి. ఇప్పుడు నేను నిఫ్టీకి వెళ్తున్నాను, బ్యాంక్ నిఫ్టీ అంటే ఫిన్ నిఫ్టీ సేమ్ సిమిలర్గా పనిచేస్తుంది కాబట్టి ఇప్పుడు నేను నిఫ్టీకి అయితే వెళ్తున్నాను. చూడండి నిఫ్టీ ఎగ్జాక్ట్గా పొద్దున 9:15 క్యాండిల్ చూసుకున్నట్టయితే మనకు ఒక బేరిష్ క్యాండిల్ అయితే ఫామ్ అవ్వడం జరిగింది. బేరిష్ క్యాండిల్ ఫామ్ అవుతూ ఏం చేస్తుంది, రిజెక్షన్ ఫేస్ చేస్తుంది. అంటే రిజెక్షన్స్ కూడా మార్కెట్లో ఇంపార్టెంట్. విక్స్ను కూడా తేలికగా తీయొద్దు మీరు, విక్స్ రిజెక్షన్ కూడా చాలా 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 ఇంపార్టెంట్. సో అర్థం చేసుకోండి మార్కెట్ని. సో ఇక్కడ ఒక హ్యామర్ అయితే క్యాండిల్ అయితే ఫామ్ చేసింది, ఇక్కడ హ్యామర్ క్యాండిల్ ఫామ్ చేసింది 4th క్యాండిల్ చూడండి. ఇప్పుడు మనకు అక్కడ ఏం ఫామ్ చేసింది, రిజెక్ట్ చేసింది, ఇక్కడ హ్యామర్ క్యాండిల్ ఫామ్ చేసింది. ఇప్పుడు నిఫ్టీ అనేది హోల్డ్ చేస్తుంది, ఎక్కడ నియర్ బై సపోర్ట్ దగ్గర హోల్డ్ చేస్తుంది. అది సపోర్ట్కి కొంచెం దూరంలో ఉంది, కానీ అక్కడి నుంచే రిజెక్షన్ ఎందుకు వచ్చిందో నేను ఇప్పుడు మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. సో ఇక్కడి నుంచి అయితే మార్కెట్ హ్యామర్ పైన ట్రేడ్ తీసుకున్న బూమ్ అయితే అయింది. సో ఇప్పుడు ఆ బ్యాంక్ నిఫ్టీకి వెళ్దాం. మీరు క్లియర్గా చూడండి, ఈ వీడియో క్లియర్గా చూస్తే మీకు అర్థమవుతుంది. సో కింది నుంచి ట్రెండ్ లైన్ సపోర్ట్ అయితే వస్తుంది. తర్వాత నిన్న ఈ ఏరియాలో ఏం జరిగిందో చూసుకుంటే మనము మీకు క్లియర్గా కనపడుతుంది ఏం జరిగింది. సో ఈ ఏరియా నుంచి రిజెక్షన్స్ అంటే కిందికి రిజెక్షన్స్ అయితే అయ్యాయి ఫ్రెండ్స్, చూడండి క్లియర్గా. ఎందుకంటే నేను సపోర్ట్ రెసిస్టెంట్లు అనేవి ఒక ఏరియాగా కన్సిడర్ చేస్తాను కాబట్టి ఎగ్జాక్ట్ ఈ ఏరియాలో చూడండి మీకు రిజెక్షన్స్ అయితే వచ్చాయి ఫ్రెండ్స్. ఎక్కడికి కిందికి అయితే రిజెక్షన్స్ చూడండి, పైకి వెళ్దామని ట్రై చేస్తుంది మార్కెట్, కిందికి అయితే తోస్తుంది అనమాట. సో ఇక్కడి నుంచి కన్ఫర్మేషన్ మనం ఏ విధంగా తీసుకుంటామంటే అక్కడ హ్యామర్ ఫామ్ అయింది. ఆ 3 చూడడం వల్ల ఉపయోగం ఏంటి అంటే అక్కడ ఏం జరుగుతుందో మార్కెట్ తెలుస్తుంది. ఇప్పుడు ఇక్కడ బ్రేక్ డౌన్ అయింది, కింద సపోర్ట్ వరకు మన టార్గెట్ ఉంది, కానీ ఇక్కడ ఎగ్జిట్ కొట్టడానికి కారణం ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మార్కెట్ ట్రెండ్ లైన్ అయితే బేస్ చేసుకొని రిజెక్షన్ అయితే చేస్తుంది. అక్కడ ఆ చార్ట్లో సపోర్ట్ దగ్గర ఎగ్జాక్ట్ నియర్ బై సపోర్ట్ దగ్గర హ్యామర్ ఫామ్ చేస్తుంది. అంటే జాగ్రత్తగా ఉండాల్సిన ఇండికేషన్ అయితే మనకు వచ్చింది. ఇక్కడ ట్రేడ్ దీని బ్రేక్అవుట్లో ట్రేడ్ ప్లేస్ చేసిన ఫ్రెండ్స్ క్లియర్గా చూపిస్తాను చూడండి. దీని బ్రేక్అవుట్లో ట్రేడ్ ప్లేస్ చేసినా కూడా మనకైతే టార్గెట్ అయితే అద్భుతంగా వచ్చింది. మన లెక్క ప్రకారం రెసిస్టెంట్ వరకే టార్గెట్ తీసుకోవాలి. నేను పొద్దున చూస్తున్న ఆప్షన్లో అయితే నాకైతే 80 పాయింట్స్ పైనే కనిపించాయి అన్నమాట. చూడండి ఇక్కడ వరకు వెయిట్ చేస్తే చాలా పాయింట్స్ వస్తాయి, 100 పాయింట్స్ పైనే వస్తాయి. సో వెయిట్ చేసే విధానం కూడా నేను మీకు చెప్పాను, సో దాన్ని కూడా మీరు ప్రాక్టీస్ చేయండి. సో ప్రీవియస్ వీడియోలలో ఉంటుంది. సో తర్వాత ఏం జరిగింది మార్కెట్ అంటే మనం చూసుకుంటే పైకి అయితే వెళ్ళింది, ఒక చిన్న క్యాండిల్ ఫామ్ చేసింది. స్ట్రెంత్ అయితే మార్కెట్లో తగ్గుతుందని చూపిస్తుంది, ఎందుకంటే పైన రెసిస్టెంట్ ఉంది. జనరల్గా ఓపెనింగ్ పాయింట్ నుంచి అక్కడికి మళ్ళీ మార్కెట్ ఎప్పుడైతుందో ఆ నియర్ బై ఆ ఏరియాలో అనేది సెల్లింగ్ రావడం అయితే జనరల్. కానీ ఇప్పుడు ఇక్కడ మనం డెప్త్గా అబ్జర్వ్ చేస్తే మనకైతే సింపుల్గా ట్రేడ్ అయితే ఇక్కడ దొరకడం అయితే జరుగుతుంది. రెసిస్టెంట్ ఏరియాలో చూడండి క్లియర్గా మీకు నేను చెప్తున్నాను ఏం జరిగింది అంటే రెసిస్టెంట్ ఏరియాలో చూడండి ఒక దగ్గరకు వచ్చింది, మార్కెట్ రిజెక్ట్ చేసింది, మళ్ళీ పైకి వెళ్ళడానికి ట్రై చేస్తుంది మార్కెట్. చూడండి ఇక్కడ ఉన్న 4 క్యాండిల్స్ మీరు అబ్జర్వ్ చేయండి, నేను డ్రా చేస్తాను ఏం చేస్తుంది మార్కెట్ రెసిస్టెంట్ ఏరియాలో. సో ఇది అబ్జర్వ్ చేసుకుంటే మనకైతే క్లియర్ ఇండికేషన్ అయితే వస్తుంది అనమాట. చూడండి మార్కెట్ రెసిస్టెంట్ ఏరియాకి వచ్చింది, షూటింగ్ స్టార్ టైప్ క్యాండిల్ ఫామ్ చేసింది. నెక్స్ట్ క్యాండిల్ కూడా షూటింగ్ స్టార్ టైపు ఫామ్ చేసింది. తర్వాత ఏం చేసింది మార్కెట్ ఒక బుల్లిష్ క్యాండిల్ని అయితే
ఫామ్ చేసింది. ఎందుకు ఇలా ఫామ్ చేసిందంటే ఇంకా ఎవరైనా స్టాప్ లాస్ అంటే అక్కడ ట్రేడ్లు కొట్టే వాళ్ళు ఉంటారు అనమాట. దాని బ్రేక్ డౌన్ కాగానే అసలు ఆత్రం ఆగకుండా ట్రేడ్లు కొట్టే వాళ్ళు ఉంటారు, వాళ్ళ కోసం అనమాట ఇది రీటెస్ట్ అనమాట. తర్వాత ఏమైంది, మార్కెట్ వెళ్ళగానే ఒక బుల్లిష్ క్యాండిల్ తర్వాత మళ్ళీ ఒక నెగిటివ్ క్యాండిల్ అయితే ఫామ్ చేసింది. అక్కడ బుల్లిష్ క్యాండిల్ మీకు ఫోర్త్ క్యాండిల్ కనపడుతుంది కానీ అది నెగిటివ్ క్యాండిల్, షూటింగ్ స్టారే అనుకోవచ్చు. సో ఏంటంటే హ్యాంగింగ్ మ్యాన్ కూడా అనుకోవచ్చు. చూడండి రివర్స్లో ఉంది కదా హ్యాంగ్ చేసి. తర్వాత ఫ్రెండ్స్ ఒక బేరిష్ క్యాండిల్ స్పీడ్ మూవ్ అయితే వచ్చింది ఫ్రెండ్స్. ఇది స్టాప్ లాస్ హంటింగ్ కోసం జరుగుతున్న కాన్సెప్ట్లు అనమాట. సో ఈరోజు ప్రీమియమ్స్, ఈరోజు బ్యాంక్ నిఫ్టీ ఎక్స్పైరీ కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండి ట్రేడ్స్ అయితే చేయాలి. ఇది చూసుకున్న తర్వాత ఇది హ్యామర్ టైప్ ఫామ్ చేసింది. ఇక్కడ రెసిస్టెంట్ లెవెల్లో హ్యామర్ టైప్ ఏదైనా క్యాండిల్ ఫామ్ చేస్తే అది ఏమవుతుంది, హ్యాంగింగ్ మ్యాన్ అవుతుంది, అంటే బేరిష్ సిగ్నల్కి సూచన అన్నమాట. తర్వాత చూడండి ఏం జరిగిందో, ఒక్క బేరిష్ క్యాండిల్ సపోర్ట్ను కూడా రెస్పెక్ట్ చేయకుండా కిందికి వెళ్ళిపోయి ఎక్కడ మన సపోర్ట్ ఎక్కడుందో అక్కడ వెళ్ళి సస్టైన్ అయితే చేసింది ఫ్రెండ్స్. ఇంత పెద్ద టార్గెట్ అయితే దీంట్లో దొరికింది, కానీ ఆప్షన్ ట్రేడర్స్కి మాత్రము ఈ వోల్టాలిటీలో స్టాప్ లాస్లు అయితే హిట్ అయ్యి ఉంటాయి ఫ్రెండ్స్. 100కి 200% చెప్తున్నాను, ఎందుకంటే మీరు వెళ్ళి చూడండి ఆ టైంలో ఏం జరిగింది అని చెప్పేసి. ఎందుకంటే కొంచెం జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే ప్రీమియమ్స్ ఒక్కసారి హైక్ అవుతున్నాయి, ఒక్కసారి డౌన్ అవుతున్నాయి అన్నమాట. మనం ఉన్న డైరెక్షన్లో ట్రేడ్ పడితే పర్లేదు, కానీ మనము ఏదైతే చిన్న చిన్న స్టాప్ లాస్లు పెట్టి ట్రేడింగ్ చేసేటోళ్ళకి మాత్రం ఇదైతే సరైన మార్కెట్ అయితే కాదు. సో తర్వాత ఏం జరిగింది చూడండి, క్లియర్ ఇండికేషన్ ఇచ్చుకుంటూ మార్కెట్ పడ్డది, సపోర్ట్ దగ్గర తీసుకుంది సపోర్టు, కానీ మార్కెట్ నిలబడలే. కొంచెంసేపటికి ఏమైంది, కిందికి వెళ్ళిపోయింది ఫ్రెండ్స్. కిందికి వెళ్ళిపోయి ఇక్కడ అయితే ఆగింది, ఇక్కడైతే ఆగింది. ఎక్కడ ఆగింది, ఇంకా మన కింద సపోర్ట్ దగ్గరికి రాకుండా ఒక బేస్ క్రియేట్ చేసుకొని ఒక ఏరియాలో అయితే ఆగింది. ఆ ఏరియాలో నేను ఒక లైన్ డ్రా చేశాను చూడు, లైన్ కాదు ఒక ఏరియా డ్రా చేసుకుంటే మనకు అర్థమవుతుంది. నిన్న చాలాసేపు ఈ ఏరియాలో రీటెస్ట్ అయితే జరగడం జరిగింది పైకి పోవడానికి. సో పైకి పోయి తర్వాత ఏమైంది, కిందికి వచ్చింది. ఇదే సినారియో జరుగుతుందా మార్కెట్లో అంటే చూద్దాం ఫ్రెండ్స్, వెయిట్ చేయాలి. ఎందుకంటే మనం ఇక్కడ ట్రేడ్లో లేము, ఎందుకు మన టార్గెట్లు వచ్చాయి కాబట్టి మనం తీసేసుకోవడం బెటర్ అనమాట. తర్వాత సినారియో చూస్తే నీకు క్లియర్గా అర్థమయ్యేటట్టు చెప్తాను. తర్వాత సినారియో చూస్తే చూడండి, 45 డిగ్రీస్లో ఒక ట్రెండ్ లైన్ అయితే ఒక ఫామ్ అవుతుంది. సో ఇక్కడ 45 డిగ్రీస్లో ఒక ట్రెండ్ లైన్ అయితే ఫామ్ అవుతుంది. అది ప్రాపర్గా అయితే బ్రేక్ అవుతలేదు, అక్కడికి వచ్చినప్పుడల్లా రిజెక్షన్ అయితే ఫేస్ చేస్తుంది. కాబట్టి ఆ రిజెక్షన్ని బట్టి మనం ఏం చేయాలి, వెయిట్ చేయాలి ఫ్రెండ్స్. ఎలా తెలుస్తుంది ఇది మార్కెట్లో అంటే, మనము రోజు దీంతో టైం స్పెండ్ చేస్తే ఏది రిజెక్షన్, ఏది బ్రేక్అవుట్లు, ఏది బ్రేక్ డౌన్లు, ఏది అంటే మనం ఏ ట్రేడ్ తీసుకోవచ్చు అనేది తెలుస్తుంది అనమాట. ఈరోజు అయితే నేను ఆప్షన్ ట్రేడర్లకు అయితే సలహా ఏంటి అంటే, ఈరోజు ట్రేడింగ్ అవాయిడ్ చేస్తే చేయొచ్చు. ఎందుకు చెప్తున్నా అంటే, స్టాప్ లాస్ హంటింగ్ డే. ఈ విక్స్లలో ఇక్కడ కనపడుతున్నాయి కదా ఫ్రెండ్స్ మీకు విక్స్, ఈ విక్స్లలో మార్కెట్లో స్టాప్ లాస్లు అనేవి దన్న హిట్ అవుతూ ఉంటాయి అన్నమాట. సో ఏంటి ఇక్కడ మళ్ళీ తర్వాత ఏమైంది, మార్కెట్ అనేది పైకి వెళ్ళింది. పైకి వెళ్ళేటప్పుడు ఒక ఇండికేషన్ అయితే మనకి ఇచ్చింది ఫ్రెండ్స్. ఎక్కడి నుంచి ఎక్కడి వరకు చూడండి, మీకు క్లియర్గా డ్రా చేస్తాను. నేను గ్రూప్లో, టెలిగ్రామ్ గ్రూప్లో కూడా పెట్టాను ఈ ప్యాటర్న్, వెళ్ళి చూడండి కావాలంటే. ఇదేంటి, కప్ అండ్ హ్యాండిల్ ప్యాటర్న్ టైప్ నాకు కనపడ్డది ఫ్రెండ్స్. కప్ అండ్ హ్యాండిల్ టైప్ ప్యాటర్న్ కనపడ్డ తర్వాత ఏమైందంటే, ఒక బుల్లిష్ కన్ఫర్మేషన్ కోసం నేనైతే వెయిట్ చేస్తున్నాను. వెయిట్ చేస్తున్నప్పుడు ఒక అద్భుతమైన కన్ఫర్మేషన్ ఏమై వచ్చిందంటే, కప్ హ్యాండిల్ ప్రకారము ఏంటి, హ్యాండిల్ కింద అంటే హ్యాండిల్ ఏదైతే ఫామ్ అవుతుందో అక్కడ ట్రేడ్ తీసుకుంటే స్టాప్ లాస్ అనేది మనకు తగ్గుతుంది. సో 100% హిట్ అవుతుందా అంటే, మనకు ఏదైనా కన్ఫర్మేషన్ క్యాండిల్ ఉంటే హిట్ అవుతుంది. ట్రాప్ చేస్తే ఏమో ఇంకా ఆప్షన్ ఏముంటుంది, మళ్ళీ కిందికి వెళ్ళాలి చెప్పి. సో ఇప్పుడు స్టాప్ లాస్లు ఎక్కడున్నాయి, పైనుంచి సెల్ చేసిన వాళ్ళ స్టాప్ లాస్లు అన్నీ పైనే ఉన్నాయి కాబట్టి పై దాకా వెళ్ళాలి. కాబట్టి ట్రేడ్ స్టాప్ లాస్ హంటింగ్ జరుగుతుంది. కాబట్టి చూడండి, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే మీరు ఆ కప్ అండ్ హ్యాండిల్ ప్యాటర్న్లో మనకు ఒక హ్యామర్ అయితే కనపడ్డది ఫ్రెండ్స్. హ్యామర్ కనపడ్డది, హ్యామర్ తర్వాత డోజీ ఫామ్ అయింది, డోజీ తర్వాత ఒక బిగ్ క్యాండిల్ అయితే ఫామ్ అయింది. ఆ డోజీ క్యాండిల్ బ్రేక్అవుట్లో కూడా మనం ట్రేడ్ తీసుకుని డోజీ కింద స్టాప్ లాస్ పెట్టుకుంటే చూడండి ఎంత మంచి పాయింట్స్ అయితే ఇచ్చిందో ఫ్రెండ్స్. చూడండి, మీకు అర్థమవుతుంది కదా ఎంత మంచి పాయింట్స్ ఇచ్చిందో. చూడండి ఇక్కడ మీకు క్లియర్గా నేను ఇది డ్రా చేస్తాను హైలైటర్తో. ఇది హ్యామరు, తర్వాత ఏమైంది, డోజీ ఫామ్ అయింది. దీని బ్రేక్అవుట్లో ట్రేడ్ తీసుకున్నా, దీని కింద స్టాప్ లాస్ పెట్టుకుని ఇక్కడ వరకు మార్కెట్ అయితే రాలేదు. సో అక్కడికి గ్రూప్లో వెళ్ళి చూడండి, ఇంకా మీకు క్లియర్గా అర్థమవుతుంది ఎక్కడి నుంచి ఎక్కడ టార్గెట్లు వచ్చాయో. ఏంటంటే ఫ్రెండ్స్, ఈరోజు మార్కెట్ వచ్చేసి ఎస్పెషల్లీ స్టాప్ లాస్ హంటింగ్ మార్కెట్. సో ఈ మార్కెట్ని మనం ఏ విధంగా చూడాలి అంటే,
ట్రేడ్స్ అనేది అవాయిడ్ చేయడమే మంచిది. అదీగాక ఈరోజు బ్యాంక్ నిఫ్టీ ఎక్స్పైరీ కన్ఫర్మేషన్లు ఉన్నా కూడా ఫెయిల్ అవుతూ ఉంటాము ఈరోజు. తర్వాత ఏం జరిగింది, మార్కెట్ ఆ ప్యాటర్న్ ఫిల్ చేసుకోవడానికి పైకి వెళ్ళింది ఫ్రెండ్స్. ఇప్పుడు మార్కెట్ రన్ అవుతుంది చూడండి, ఇంకా కొద్దిగా పైకి వెళ్ళే అవకాశం కూడా ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఎందుకు చెప్తున్నా అంటే ఈ ఏరియా ఎక్కడి నుంచి అయితే మార్కెట్ పడ్డదో అదే ఏరియా దగ్గరకు వచ్చి రిజెక్షన్స్ అయితే స్టార్ట్ అవుతున్నాయి. చూడండి ఎక్కడి నుంచి మార్కెట్ మళ్ళీ సెకండ్ టైం ఎక్కడి నుంచి రిజెక్షన్ ఫేస్ చేసిందో, సెల్లర్స్ ఎక్కువగా హ్యూజ్గా ఎక్కడైతే ఇన్వాల్వ్ అయ్యారో అక్కడి నుంచి మార్కెట్ మళ్ళీ అనేది రిజెక్షన్ ఫేస్ చేస్తుంది. తర్వాత ఏంటి, మనం ఒక ట్రెండ్ లైన్ కూడా కింద నుంచి వస్తుంది కాబట్టి ఒకసారి చూసుకున్నట్లయితే మనకు క్లియర్గా కనపడుతుంది చూడండి. సో ఈ ట్రెండ్ లైన్ సపోర్ట్ కూడా ఇక్కడ వస్తుంది. ఇప్పుడు ఏంటి, సపోర్ట్ మీద ఒక డోజీ టైప్ మళ్ళీ ఫామ్ అయింది, తర్వాత ఒక పెద్ద క్యాండిల్ ఫామ్ అయింది. సో ఇంకా ఎలాగైనా మార్కెట్ పోనీయండి ఫ్రెండ్స్, ఎందుకంటే ఈ కప్ అండ్ హ్యాండిల్ ప్యాటర్న్ ప్రకారం హ్యాండిల్ నుంచి హై వరకు తీసుకుంటే 230-240 పాయింట్లు అయితే వస్తున్నాయి. ఎగ్జాక్ట్ చూపిస్తాను చూడండి. ఇక్కడ నుంచి ఇది రావట్లేదు ఫ్రెండ్స్, మీరు ఈ హోంవర్క్ అయితే చేయండి. ఈ హ్యామర్ నుంచి ఇక్కడ వరకు ఎన్ని పాయింట్లు వస్తున్నాయో చూడండి. ఇక్కడ హ్యామర్ ఉంది కదా, సో ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది కదా మార్కెట్, హ్యామర్ నుంచే చూడండి పైకి ఎన్ని 200 పాయింట్లే వస్తున్నాయి, సింపుల్గా వస్తున్నాయి అనమాట. సో ఈ విధంగా మనం అయితే కన్ఫర్మేషన్ తీసుకొని వెళ్తాము. ఆప్షన్లో కూడా ఈరోజు ప్రీమియం ఎంత పెరిగింది అంటే ఫ్రెండ్స్, అక్కడి నుంచి హ్యామర్ ఎక్కడైతే ఫామ్ అయిందో అక్కడి నుంచి కొంచెం కిందికి పోతే 119 నుంచి 322 వరకు వచ్చింది ఫ్రెండ్స్. ఏం ట్రేడ్ ఇది అంటే నేను అది అందులో షేర్ చేశాను, వెళ్ళి చూడండి. చూడకపోతే 47,000 కాల్ ఆప్షన్. సో ఏంటంటే అన్ని పాయింట్లు పెరిగాయి ఫ్రెండ్స్. ఇప్పుడు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఏంటంటే ఇప్పుడు ట్రెండ్ అడుగుతున్నారు కదా, ఎవరైతే ట్రెండ్ అడిగారో సో వాళ్ళ కోసం నేను ఈ వీడియోని క్లియర్గా ఇంకా చెప్పాలి అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ మీరు డౌట్లు అడిగినందుకు. మీకు ఏమైనా డౌట్లు ఉంటే కామెంట్ రూపంలో పెట్టండి ఫ్రెండ్స్. ఖచ్చితంగా ఆ డౌట్ని నేను క్లియర్ చేయడానికి 100% ప్రయత్నిస్తాను. ప్రయత్నించడం కాదు, ఆల్మోస్ట్ మీకు ఆ డౌట్ని నేను క్లియర్ చేయగలుగుతాను. మీరు ఏ చార్ట్ ప్యాటర్న్ పెట్టినా కూడా నేను అది క్లియర్ చేయగలుగుతాను. సో ఏంటంటే ఇప్పుడు ఆ ట్రెండ్ ఐడెంటిఫికేషన్ ఎలా చేయాలి అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ డే మొత్తం క్యాండిల్ ఏ విధంగా మూవ్ అప్ అయిందో దాన్ని ఒక్కసారి చూసుకోండి. సో చూసుకున్న తర్వాత న్యూస్ ఏదన్నా ఇంపాక్ట్ చేసే న్యూస్ ఉందా అది ఒకసారి చూసుకోండి. ఒకవేళ న్యూస్ ఇంపాక్ట్ చేసే న్యూస్ లేదు అనుకోండి, మనకు ట్రెండ్ అనేది కంటిన్యూషన్ అవ్వడం అయితే జరుగుతుంది. సో న్యూస్ ఇంపాక్ట్ అయ్యి ఆ రోజు గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది అనుకోండి, సో ఎక్కడైనా సపోర్ట్ లెవెల్ దొరికితే అంటే నిన్న ఫామ్ అయిన క్యాండిల్ లోపట ఎక్కడైనా సపోర్ట్ లెవెల్ దొరికితే అక్కడ ఎంట్రీ అవ్వండి. అంటే ట్రెండ్ ఇంకా నెగిటివ్లోకి వెళ్ళలేదు ఆ డేని బట్టి టెంపరవరీగా. సో నెగిటివ్లోకి వెళ్ళలేదు కాబట్టి ఎక్కడైనా ప్రాపర్గా కన్ఫర్మేషన్ సపోర్ట్ల దగ్గర వస్తే ట్రేడ్ తీసుకోవాలి. ఒకవేళ ట్రెండ్ నెగిటివ్గా పడుతూ ఉంది ఫ్రెండ్స్, లోవర్లో చేసుకుంటూ వెళ్తుంది, సో అప్పుడు ఏం చేయాలి అంటే ఎక్కడైతే రెసిస్టెంట్ ఏరియాలు దొరుకుతాయో అక్కడైతే సెల్లింగ్ కొట్టడానికి ట్రై చేయండి. చూడండి నిన్నటిలోని ఇది బ్రేక్ చేయలేకపోయింది, ఇక్కడ సపోర్టు ప్రాపర్గా ఫామ్ అయింది, సో పైకి అయితే వెళ్ళడం జరిగింది. ఇప్పుడు రెసిస్టెంట్ అక్కడ ప్రాపర్గా ఫామ్ అయితే అది కిందికి కూడా వస్తుంది ఫ్రెండ్. కన్ఫర్మేషన్ క్యాండిల్ తీసుకొని అయితే మనమైతే ట్రేడ్స్ అయితే చేయాలి. ఇంకొకరు బ్రేక్అవుట్ ట్రేడ్స్ ఎలా తీసుకోవాలి బ్రదర్ అని అడుగుతున్నారు కదా, చూడండి ఇక్కడ మీకు అర్థమవుతుంది కదా. చాలాసేపు ఇక్కడ మార్కెట్ అయితే సస్టైన్ చేసింది, అంటే సపోర్ట్ బ్రేక్ అయ్యి ఇక్కడ చాలాసేపు సస్టైన్ చేసింది. ఇది టెంపరవరీ సపోర్ట్ కూడా అనుకోవచ్చు కానీ మన విధానంగా. సో దీన్ని అయితే చాలాసేపు సస్టైన్ చేసి అది ప్రాపర్గా చూడండి ఇక్కడ ఒక డోజీ అయితే ఫామ్ చేసింది. అంటే ప్యాటర్న్ చూడండి మీకు క్లియర్గా కనపడేటట్టు చూపిస్తాను, క్లియర్గా కనపడితే బాగుంటుంది. ఇక్కడ ఒక హ్యామర్ టైప్ క్యాండిల్ ఫామ్ చేసింది, తర్వాత డోజీ అయితే ఫామ్ చేసింది ఫ్రెండ్స్. డోజీ ఫామ్ చేసిన తర్వాత ప్రాపర్గా ఒక క్యాండిల్ బ్రేక్ చేసుకుంటూ వెళ్తుంది. అంటే బయర్స్ సెల్లర్స్ గొడవ అయిపోయిన తర్వాత ఒక బయర్స్ ఎంట్రీ అయ్యారని చెప్పేసి మనకి దీంట్లో అర్థమవుతుంది. ఇక్కడ ట్రేడ్ తీసుకొని దాని కింద స్టాప్ లాస్ పెట్టినా మీకు బ్రేక్అవుట్ ట్రేడ్ అనేది సక్సెస్ అవ్వడం జరుగుతుంది. లేకపోతే రీటెస్ట్ దాకా వెయిట్ చేసి ఎక్కడన్నా మనకు ప్యాటర్న్ కన్ఫర్మేషనో క్యాండిల్ కన్ఫర్మేషనో తీసుకొని ట్రేడ్ చేస్తే సక్సెస్ అవ్వడం జరుగుతుంది. థ్యాంక్ యూ సో మచ్ మీరు క్వశ్చన్స్ అడుగుతున్నారు. సో ఈ విధంగా అడిగితే ఇంకా నేను మెచ్యూర్గా నేను తీసుకొని రాగలుగుతాను మీకు. సో మీరు అడుగుతూనే ఉండండి డెఫినెట్లీ. సో నేను మీకోసం వీడియోలు అయితే మంచి చేస్తూనే ఉంటాను. సో మళ్ళీ ఇప్పుడు ఫిన్ నిఫ్టీ ఏ విధంగా రియాక్ట్ అయిందో వెళ్ళి చూద్దాం. సో ఫిన్ నిఫ్టీ చూడండి ఎగ్జాక్ట్గా ఈ లెవెల్స్ అయితే మార్చేవి కాదు, ఎందుకంటే ప్రతిరోజు షార్ట్ వీడియో చేస్తున్నాం కదా, వెళ్ళి చూడండి అందులో లెవెల్స్ ఇవి కరెక్ట్ ఉన్నాయా లేవా. సో మనం గమనిస్తే ఫిన్ నిఫ్టీలో చూస్తే చూడండి ఫ్రెండ్స్ క్లియర్ కనపడుతుంది, చాలా పెద్ద బేరిష్ క్యాండిల్ అయితే ఫామ్ అవడం జరిగింది.
తర్వాత ఒక బుల్లిష్నెస్ వచ్చింది, తర్వాత ఎం ప్యాటర్న్ కూడా కనపడుతుంది. ఇందులో నేను బ్యాంక్ నిఫ్టీలో అందులో చెప్పలేదు, కానీ మీరు క్లియర్గా గమనిస్తే రెసిస్టెంట్ లెవెల్లోకి వచ్చిన తర్వాత ఒక ఎం ప్యాటర్న్ కనపడడం జరుగుతుంది. చూపిస్తాను చూడండి క్లియర్గా. ఎం ప్యాటర్న్ ఫామ్ చేస్తుంది రెసిస్టెంట్ లెవెల్లో. సో నెక్ లైన్ బ్రేక్అవుట్లో మళ్ళా అదేంది రెసిస్టెంట్ లెవెల్కి వచ్చిన తర్వాత రెసిస్టెంట్ లెవెల్కి అంటే నియర్ బై ఉంది ఫ్రెండ్స్, అక్కడికి వచ్చిన తర్వాత ఒక హ్యాంగింగ్ మ్యాన్ క్యాండిల్, మళ్ళీ దాని బ్రేక్ డౌన్ చూసుకుంటే మనం అయితే క్లియర్గా ట్రేడ్ అయితే ప్లేస్ చేస్తాం. ఫస్ట్ టైము సపోర్ట్ బ్రేక్ చేసింది, కానీ ఎక్కడ ట్రెండ్ లైన్ సపోర్ట్ తీసుకొని అదైతే పైకి రావడం జరిగింది. సో ఇప్పుడు ఏంటి నెక్స్ట్ ఏముంది, నెక్స్ట్ ఏమి కింద సపోర్ట్ ఉంది కాబట్టి ఆ కింద సపోర్ట్కి ఒక పెద్ద క్యాండిల్ ఇండికేషన్ ఇచ్చుకుంటూ వెళ్ళిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు సపోర్ట్ నుంచి మళ్ళీ రివర్స్ అయిందా చూడండి, ఇక్కడ నుంచి రివర్స్ అయింది. అప్పుడు బ్యాంక్ నిఫ్టీ ఏం చేస్తుంది, మన అక్కడ చూసుకున్నట్టయితే అక్కడ సపోర్ట్ని బ్రేక్ చేసుకొని కిందికి రావడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. ఈ విధంగా మార్కెట్లో అయితే జరుగుతున్నాయి. ఎందుకు జరుగుతాయి అంటే మనము కన్ఫర్మేషన్ ట్రేడ్స్ అయితే చేయడము ఉత్తమము. ఎందుకు ఉత్తమము అంటే చూడండి ఫ్రెండ్స్, కన్ఫర్మేషన్ ట్రేడ్ చేస్తే ఈ విధంగా ఉంటుంది. చూడండి ఇక్కడ ఏం ఫామ్ అయింది, ఇక్కడ క్లియర్గా అర్థం చేసుకోండి మీరు. ఏంటి బేరిష్ హరామి క్యాండిల్ అయితే ఫామ్ అయింది ఈ ఏరియాలో. చూడండి క్లియర్గా, నేను క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మార్కెట్ పడుతుంది. ఇప్పుడు దాని బ్రేక్అవుట్లో ట్రేడ్ తీసుకున్న కొంచెం వరకు అయితే హోల్డ్ అయితే చేయగలుగుతాం, ప్రాపర్గా అయితే హోల్డ్ చేయగలుగుతాం. ఎందుకు అంటే ఇప్పుడు చిన్న చిన్న సపోర్ట్లు ఒక దగ్గరికి రాగానే ఆపుతుంటాయి ఫ్రెండ్స్. కానీ భారీగా మనం ఎక్స్పెక్ట్ చేసినప్పుడు ఏం చేయాలంటే కొంచెము ఆ ఎక్స్పెక్టేషన్ తగ్గట్టు స్టాప్ లాస్ని మాడిఫై చేసుకుంటూ, సో ఇక్కడ రిజెక్షన్ రావడానికి కారణం చూడండి, వెళ్ళాలి స్టాప్ లాస్ మాడిఫై చేసుకుంటూ వెళ్ళాలి. సో ఇక్కడ వరకు వచ్చిన ఆశ్చర్యపడక్కర్లేదు. ఎందుకు చెప్తున్నా అంటే ఆ క్యాండిల్ చూడండి ఎలా వస్తుందో. సో ఏంటంటే ఈరోజు జరుగుతున్న ట్రేడ్స్ ఏ విధంగా జరుగుతాయి, ఎలా చూడాలి అనే దాని గురించి మనం రోజైతే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటున్నాము. సో నేను చెప్పేది ఏంటంటే ప్రాపర్గా మీరు నిన్నటి మార్కెట్ని చూడండి, ఈరోజు ఓపెనింగ్ అప్పుడే. ఎందుకంటే మొమెంటంలో ట్రేడ్ కొట్టుకొని వెళ్ళిపోతే ఆప్షన్ ట్రేడర్కి మంచిగా ఉంటుంది ఫ్రెండ్స్. అది లాసో లాభమో కానీ ప్యాటర్న్ ఐడెంటిఫికేషన్ చేసుకొని మనం ట్రేడ్ చేసుకుంటూ వెళ్తే చాలా చక్కగా ఉంటుంది. ఎందుకు అంటే పొద్దుగాల ప్రాఫిట్ వచ్చిన తర్వాత మనం పక్కకి వెళ్ళిపోవాలా. ఏంటంటే ఇప్పుడు చూడండి ఆ రెండు విధాలుగా అక్కడ ఛాన్సెస్ ఉన్నాయి పడడానికి. ఏంటి అంటే ఒకటి రెసిస్టెంట్ ఉంది, ఇంకోటి ట్రెండ్ లైన్ బ్రేక్ డౌన్ కూడా జరిగింది. రీటెస్ట్లో వెళ్ళేసి ఒక బేరిష్ హరామి అంటే ప్రెగ్నెంట్ లేడీ అంటాం కదా, ఆ హరామి క్యాండిల్ అయితే ఫామ్ అయితే చేయడం జరిగింది. ఒక బుల్లిష్ క్యాండిల్ చూడండి ప్రాపర్గా ఉంది, దాని చిన్న క్యాండిల్ పక్కన. సో ప్రాపర్గా అయితే జరగడం జరిగింది. ఏంటి ప్యాటర్న్ ఫార్మేషన్ ప్రాపర్గా అయింది, క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ ఫార్మేషను, ట్రెండ్ లైన్ బ్రేక్ డౌన్ రీటెస్ట్. సో ఈ విధంగా మార్కెట్ అయితే మల్టిపుల్ కన్ఫర్మేషన్స్ ఇస్తూ మనకైతే ట్రేడ్ చేయడానికి అవకాశం అయితే ఇస్తుంది. అలాంటప్పుడు మాత్రమే మీరు ట్రేడ్లో ఎంటర్ అవ్వడానికి సహాయపడుతుందన్నమాట. మీకు ట్రేడ్లో ఎంటర్ అవ్వడానికి ఆ టైం అనేది మీకు సహాయపడుతుంది, ఆ ప్యాటర్న్ అనేది సహాయపడుతుంది. దయచేసి వీటిని బేస్ చేసుకునే ట్రేడ్ చేయండి, 3-4 కన్ఫర్మేషన్లు తీసుకునే ట్రేడ్ చేస్తే మనకనేది లాసెస్ అయితే చాలా వరకు తగ్గుతాయి. చూడండి మళ్ళీ నిఫ్టీలో ఏం జరిగిందో చూద్దాం. నిఫ్టీలో ఇంతసేపు చెప్పుకున్నాం కదా, ప్రాపర్గా నిఫ్టీ వల్లనే మనకైతే కన్ఫర్మేషన్లు అయితే ఈరోజు దొరికాయి అనమాట. తర్వాత ఈ నిఫ్టీ చూడండి ట్రెండ్ లైన్ బ్రేక్ అయిందంటే ఓపెనింగ్ ఏమో బేరిష్లో ఓపెన్ అయింది, తర్వాతనేమో సపోర్ట్ నియర్ బై సపోర్ట్ దగ్గరేమో మన సపోర్ట్ తీసుకొని హ్యామర్ క్యాండిల్ చాలా రోజుల తర్వాత చూస్తున్నాను హ్యామర్ సక్సెస్ అవ్వడం. సో హ్యామర్ క్యాండిల్ ఫామ్ చేసింది. సో అక్కడ చూసుకుంటే ఏంటంటే జోన్ లోపలికి మార్కెట్ వస్తుంది. సో ఇప్పుడు ఏంటి బుల్లిష్నెస్ అనేది చూస్తే ఎక్కడి వరకు రెసిస్టెంట్ వరకే ఫ్రెండ్స్, ఏది ట్రేడ్ తీసుకున్నా రెసిస్టెంట్. తర్వాత హ్యామర్ ఫామ్ చేసింది అక్కడ కూడా రెసిస్టెంట్ దగ్గర చూడండి పడేటప్పుడు, అది హ్యాంగింగ్ మ్యాన్ కిందకి కన్సిడర్ అవుతుంది. కాబట్టి ఇప్పుడు చూడండి దాని ప్రకారం ట్రేడ్ తీసుకున్న మళ్ళీ నిఫ్టీ సపోర్ట్ దగ్గరకు వచ్చి రిజెక్షన్స్ అయితే ఫేస్ చేస్తుంది. తర్వాత మెల్లమెల్లగా మళ్ళీ ముందుకెళ్ళింది, వెనకకు వచ్చింది, తర్వాత మళ్ళీ హ్యామర్ ఫామ్ చేసింది, మళ్ళీ పైకి వెళ్ళింది, మళ్ళీ నియర్ బై రెసిస్టెంట్ దగ్గరికి వెళ్ళింది, నియర్ బై రెసిస్టెంట్ దగ్గర నుంచి ఫాలింగ్ అయితే వచ్చింది ఫ్రెండ్స్. చూడండి ఇప్పుడు ఈ సపోర్ట్ను కూడా ఇది లెక్క చేయలేదు, పెద్ద క్యాండిల్ ఫామ్ అయింది కాబట్టి మేబీ అంటే ఇంకొంచెం ఫాలో అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. కాకపోతే ఇక్కడ ఒక సపోర్ట్ లెవెల్ అయితే ఉంది ఫ్రెండ్స్. చూడండి ఒకవేళ ఈ రిజెక్షన్ కనుక ఫేస్ అవ్వలేదు అనుకోండి, ఇది రిజెక్ట్ అయింది అనుకోండి, కిందికైతే ఫాలో అవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. చూడండి
సో ఈ విధంగా కన్ఫర్మేషన్స్ ట్రేడ్స్ మనం తీసుకుంటూ వెళ్తే 100% మనం అయితే సక్సెస్లో ఉండడానికి ఆస్కారం అయితే ఉంది ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు అర్థం కాలేదు అనుకుంటే మళ్ళీ అడగండి, మళ్ళీ చెప్తాను. నేను ప్రతిరోజు ఏం జరిగిందో మార్కెట్లో ఎక్స్ప్లెయిన్ చేస్తూ వస్తున్నాను. సో ఈరోజు జరిగిన మార్కెట్ను కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఇందులో మెయిన్ కాన్సెప్ట్ ఏంటి అంటే ట్రెండ్ ఐడెంటిఫికేషన్ వచ్చేసి సింపుల్గా ఐడెంటిఫై చేయొచ్చు. ఏ విధంగా చేయొచ్చు అంటే గత కొద్ది రోజుల నుంచి ట్రెండ్ ఏ విధంగా ఫాలో అవుతుంది. సో ట్రెండ్ నెగిటివ్గా మారాలంటే ఈ నిన్నటి డేనైనా క్లోజ్ చేయాలి. క్లోజ్ చేస్తే అప్పుడు ట్రెండ్ నెగిటివ్గా మారడానికి ఛాన్సెస్ అయితే ఉన్నాయి. అంటే టెంపరవరీ ట్రెండ్, నేను లాంగ్ టర్మ్ ట్రెండ్ చెప్తలేను, టెంపరవరీ ట్రెండ్. మళ్ళీ ఇందులో మేధావులు ఏంటంటే వీడికి ఏం తెలియదు అనుకోని కామెంట్స్ చేసే వాళ్ళు కూడా ఉంటారు, అందుకోసమే చెప్తున్నాను. ఇది టెంపరవరీ ట్రెండ్. అంటే మనం స్కాల్పర్స్ కాబట్టి రోజువారీగా మనమైతే ట్రేడ్స్ చేయడానికి ఆస్కారం అయితే ఉంటుంది ఫ్రెండ్స్. సో ఈ విధంగా మనం ఐడెంటిఫికేషన్ చేసుకుంటూ వెళ్ళాలి. తర్వాత సపోర్ట్ బ్రేక్ అయినప్పుడు కూడా ఎమ్మటే ట్రేడ్ తీసుకోకుండా, సో రెసిస్టెంట్ బ్రేక్ అయినప్పుడు ఎమ్మటే ట్రేడ్ తీసుకోకుండా కొంతసేపు రీటెస్ట్ చేయనివ్వండి. ఒకవేళ దొరకకుండా వెళ్ళిపోయింది అనుకోండి, వెళ్ళిపోనివ్వండి, నష్టమే ఉంది. ఇంకొక ట్రేడ్ ట్రై చేద్దాం. మార్కెట్ చాలాసేపు ఉంటుంది, మన ఆధీనంలోనే ఉంటుంది కాబట్టి మనం ఎన్ని ట్రేడ్స్ అయినా ట్రై చేయొచ్చు ప్రాపర్ కన్ఫర్మేషన్ తీసుకొని. సో ఈ విధంగా మార్కెట్లో జరుగుతుంది ఫ్రెండ్స్. ఎందుకంటే ఇది మళ్ళీ రెసిస్టెంట్ దాకా రాలేదంటే మార్కెట్ స్ట్రెంత్ తగ్గిపోతూ వస్తుంది ఫ్రెండ్స్. చూడండి, ఈ లెవెల్ నుంచి మార్కెట్ స్ట్రెంత్ అయితే తగ్గిపోతూ వస్తుంది. చూడండి, చిన్న చిన్న క్యాండిల్స్ ఫామ్ చేసుకుంటూ వెళ్తుంది. సో మార్కెట్ స్ట్రెంత్ తగ్గుతుంది కాబట్టి బేరిష్ వాస్తవం అంటే బేరిష్ వాళ్ళు ఎంటర్ అవుతారు కాబట్టి డెఫినెట్లీ అది కిందికి వచ్చే అవకాశము ఉంటుంది. ఎక్కడి వరకు? సపోర్ట్ వరకు. పైన తీసుకుంటే సపోర్ట్ వరకు ఇప్పుడైతే వెయిట్ చేద్దాం ఫ్రెండ్స్, ఎందుకంటే ఫాలో అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి మార్కెట్. సో బ్యాంక్ నిఫ్టీని చూసుకున్నట్టయితే బ్యాంక్ నిఫ్టీ ఆల్రెడీ ఫాలింగ్ అవుతూ ఉండొచ్చు, చూద్దాం ఎక్కడుందో. ఆల్రెడీ బ్యాంక్ నిఫ్టీని చూసుకోండి, బ్యాంక్ నిఫ్టీ ఆల్రెడీ మళ్ళీ సపోర్ట్ దగ్గరికి రావడానికి ప్రయత్నం అయితే చేస్తుంది, ఫాల్ అయితే అవుతుంది ఫ్రెండ్స్. చూడండి, ఇట్లా అనాలిసిస్ చేయాలి ఫ్రెండ్స్. ఇట్లా అనాలిసిస్ చేసుకుంటూ మనము ట్రేడ్స్ చేస్తే సక్సెస్ అయితే అవుతాం ఫ్రెండ్స్. చూడండి, సింపుల్ ఫాలోయింగ్ అయితే మనకు కనపడుతుంది. కానీ ఎక్కడి నుంచి అయితే మూవ్మెంట్ వచ్చిందో ఆ ఏరియాకి రాగానే మార్కెట్ కొంచెం అయితే ఆగుతుంది ఫ్రెండ్స్. అదైతే బాగా గుర్తుపెట్టుకోండి. కంగారు పడొద్దు, వెయిట్ చేయాలనుకుంటే వెయిట్ చేద్దాము. 100% టార్గెట్ ఇచ్చే పోతుంది, ఇవ్వకుండా అయితే పోదన్నమాట. మనం ఏ కన్ఫర్మేషన్ ద్వారా మనకు ప్రాపర్గా ట్రేడ్ తీసుకుంటే ఆ కన్ఫర్మేషన్లో అయితే చూడండి రియల్ మార్కెట్ ఏది చూస్తున్నారు కదా. సో అది అయితే మనకైతే ఇచ్చేసి అయితే వెళ్తుంది, నియర్ బై రావచ్చు. ఎందుకంటే ఇక చిన్నగా మళ్ళీ ఒక 5 పాయింట్లకు 10 పాయింట్లకు రివర్స్ అవ్వగానే రివర్స్ అయిపోయింది, మీరు చెప్పింది ఏముంది అని మాత్రం ఎవరు అనుకోవద్దు. ఒక ఏరియా అన్నమాట. ఈ ఏరియా దగ్గరికి రాగానే ఒక హ్యామర్ ఫామ్ చేసి పైకి వెళ్ళింది ప్రీవియస్గా మార్కెట్, ఇంతకుముందు జరిగిన మార్కెట్. సో ఇక్కడ కూడా రిజెక్షన్ వచ్చే అవకాశం ఉంది, లేదంటే కింది టచ్ చేసుకుంటుంది 100%. ఎందుకంటే సపోర్ట్ రెసిస్టెంట్లు అనేవి ట్రేడ్లను బట్టి మారుతూనే ఉంటాయి. ఫాలో అవుతుంది కదా ఫ్రెండ్స్. చూడండి, ఇంకా కొన్ని పాయింట్లు వ్యవధిలోనే ఉందన్నమాట. చూడండి, దూరంలో ఉంది, కొన్ని పాయింట్స్ అంతే. సింపుల్ కాన్సెప్ట్ ఇది. చూడండి, దీంట్లో వచ్చేసింది. ఇప్పుడు నిఫ్టీ ఏం చేస్తుంది చూద్దాం. నిఫ్టీ కూడా ఫాలోయింగ్ మోడ్కి వచ్చేసింది. సో ఎక్కడైతే ఇది లో క్రియేట్ చేసిందో అంటే మనకు చూడండి హయ్యర్లో ఫామ్ చేసేటప్పుడు ఇక్కడ ఒక లో క్రియేట్ చేసింది, ఈ లో దగ్గరికి అయితే నిఫ్టీ అయితే రావడం జరిగింది. చూడండి, ఈ ఏరియా వరకు నిఫ్టీ అయితే వచ్చింది. చూద్దాం ఫ్రెండ్స్, ఇంకా మార్కెట్ టైం ఉంది కాబట్టి ఏమవుతుందో. ఇలా కన్ఫర్మేషన్ తీసుకుంటూ ట్రేడ్స్ చేస్తే 100% సక్సెస్లో ఉండడానికైతే ఆస్కారం ఉంది. చూడండి మీరు క్లియర్గా, ఇదైతే సపోర్ట్ దగ్గరకు వచ్చింది, 2 పాయింట్లు 3 పాయింట్ల తేడా. రిజెక్షన్ అయితే వచ్చింది కదా ఫ్రెండ్స్. ఎందుకు వచ్చింది ఇక్కడ రిజెక్షన్? చూడండి, ఎందుకంటే ప్రీవియస్లో జరిగింది కాబట్టి అక్కడ బయర్స్ ఆర్ ఇన్వాల్వ్డ్ కాబట్టి రిజెక్షన్ అనేది ఫేస్ చేస్తుంది. అది సెకండరీ. మళ్ళీ కిందికి పోతుందా, పైకి పోతుందా, ఎటు పోతుందా అనేది సెకండరీ ఫ్రెండ్స్. ఎందుకు చెప్తున్నాను అంటే రిజెక్షన్స్ అయితే పలానా ఏరియాలలో వస్తాయని మనం గుర్తుపెట్టుకోవాలి. గుర్తుపెట్టుకొని ఇప్పుడు మూవ్ అవుతున్న మార్కెట్ ప్రకారం మనం ట్రేడ్స్ చేస్తే మనం సక్సెస్ అవ్వడానికి అయితే 100కి 200% ఛాన్సెస్ అయితే ఉన్నాయి. దయచేసి మధ్యలో కొన్ని మిస్టేక్స్ పోతాయి, ఏమనుకోకండి ఫ్రెండ్స్. ఎందుకు చెప్తున్నాను అంటే నేను ఏది ఎడిటింగ్ చేయడం లేదు, డైరెక్ట్ రికార్డ్ చేసే మీకు పంపిస్తున్నాను. సో ఎక్స్క్యూజ్ చేయండి, నన్ను క్షమించండి. సో ఎందుకు చెప్తున్నాను అంటే వినే మీకు మంచిగా ఉంటేనే మీరు వింటారు. సో అంత వాయిస్ అంత క్లియర్గా ఉంటుంది, కానీ అప్పుడప్పుడు కొన్ని మిస్టేక్స్ అంటే కొన్ని వర్డ్స్ అనేవి మిస్టేక్గా పలుకుతున్నాను, దయచేసి క్షమించండి. దాన్ని కూడా నేను సరి చేసుకుంటాను రానున్న రోజులో. ఇంకొక విషయం, నేనైతే సెబీ రిజిస్టర్ అయితే కాదు ఫ్రెండ్స్. సో మీరు కనుక ట్రేడ్స్ తీసుకునేటప్పుడు మీ ఓన్ అనాలిసిస్ లేదా
మీ ఫైనాన్షియల్ అడ్వైజర్ ఎవరైతే ఉన్నారో వారి సలహా మేరకే ట్రేడ్స్ తీసుకోండి. ఇది ఓన్లీ ఎడ్యుకేషన్కి సంబంధించిన ఛానల్ కాబట్టి, షేర్ మార్కెట్కి ఎడ్యుకేషన్ సంబంధించిన ఛానల్ కాబట్టి, సో ఎడ్యుకేషన్ పర్పస్లోనే చూడండి. సో నేర్చుకొని మీరైతే ట్రేడింగ్ అయితే చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్, మీ అందరికీ కూడా నన్ను సపోర్ట్ చేస్తున్నందుకు థ్యాంక్ యూ.